దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెస్కేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చివరి భాగం చదువుకుందాము. యాజకుడు నగు హెస్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. దేవుని హస్తము యాజకుడైన హెస్కేలు మీదికి మాత్రమే వచ్చింది. ఇది ఒక విశేషమైన రీతిలో స్పష్టంగా వచ్చింది. హెస్కేలు అనే పేరుకు అర్థము దేవుని యొక్క బలాన్ని సూచిస్తున్నది, లేదా దేవునిచే బలపరచబడుట అనే మాటను సూచిస్తున్నది. ఈయన ఒక యాజక కుటుంబానికి చెందినవాడు, ఒక యాజకుడిగా ఉన్నాడు. తన తండ్రి పేరు బూజీ. ఇతను మరి వివాహితుడు, కుటుంబంతో జీవిస్తున్నటువంటి వాడు. ఇతను బహుశా క్రీస్తు పూర్వము 627లో మరి జన్మించి ఉండవచ్చు. రాజైన యెహోయాకీను చేత, యూదా రాజైన యెహోయాకీను చేత క్రీస్తు పూర్వము 597లో బబులోను చెరకు కొనిపోబడిన వాడుగా ఉన్నాడు. మరి ఇతను ప్రస్తుతము మన వాక్యంలో చూసినట్లయితే కేబారు నది యొద్ద ఉన్నాడు. ఇది బహుశా బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క రాయల్ కెనాల్గా ఉండి ఉండవచ్చును. మరి ఈ యొక్క సమయంలో హెస్కేలు యొక్క జీవితము, ఆయన చేసినటువంటి పరిచర్య విషయాలు మనము చూస్తున్నప్పుడు మన జీవితాలలో కూడా ఎంతో ప్రోత్సాహం కలుగుతున్నది, ఎంతో ఆశీర్వాదం మనకి. ఎందుకంటే ఈయన పరాయి దేశంలో మరి చెరలో జీవిస్తున్నాడు. తన యొక్క సొంత దేశం యూదా దేశమును వదులుకొని వచ్చాడు. అన్నిటికీ దూరంగా ఉన్నాడు. తన దేశానికి, తన ప్రజలకు, తన దేవాలయము, తన యొక్క యాజక వ్యవస్థ అన్నిటికి కూడా దూరంగా ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితులలో కూడా దేవుని హస్తము ఆయన పైకి వచ్చింది. దేవుని యొక్క వాక్కు లేదా దేవుని సందేశమును ఆయన ప్రకటించుచున్నాడు. ఈయన ప్రకటించుచున్న కాలంలో మరి ఇర్మియా, దానియేలు కూడా ఉన్నారు. అయితే హెస్కేలుకి దేవాలయం గురించిన ఆసక్తి, యాజకత్వం గురించిన ఆసక్తి చాలా ఎక్కువ. దేవాలయంలో జరిగే అర్పణలు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శుద్ధీకార మరి ఆచార కర్మకాండలు కావచ్చు, అక్కడ జరిగించేటువంటి బలులు కావచ్చు, ఏదైనా సరే చాలా ఆసక్తిగా ఈయన ఉండేవాడు. ఇతర ప్రవక్తలు ఎవ్వరు కూడా హెస్కేలుకున్నంత ఆసక్తి ఎవరికి లేదు. ఇర్మియాకు కూడా అలాంటి ఆసక్తి లేదు. కానీ మరి యాజకత్వ విషయంలో ఈయనకున్నంత ఆసక్తి ఎంతో గొప్పదిగా మరి మనం తెలుసుకోగలము. అయితే హెస్కేలు ఇతర యూదులతో బబులోను దేశంలోని కేబారు నది యొద్ద ఉన్నటువంటి మరి ప్రదేశంలో, అక్కడ ఉన్నటువంటి ఏదైనా పట్టణంలో నివాసం చేస్తుండవచ్చు. ఇతనికి మరి తన జీవిత కాలం అంతా కూడా దాదాపు ఒక 20 సంవత్సరాలు దేవుని పరిచర్య లేదా దేవుని ప్రవక్తగా కొనసాగిన వాడుగా మనము చూడగలము. అయితే ఈయన జీవితాలలో ఈయన జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వాడుగా ఉన్నాడు. అంత సాఫీగా ఏమీ సాగలేదు. తన వ్యక్తిగత జీవితంలో, తన పరిచర్య జీవితంలో మరి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకంటే తన భార్య తను పరిచర్య చేస్తున్న కాలంలో మరణించింది. మరి కుటుంబ జీవితంలో ఆయన ఎంతో ఇబ్బందిని మరి ఆయన ఎదుర్కొన్నాడు, ఎంతో కష్టాన్ని ఎదుర్కొన్నాడు, బాధను అనుభవించాడు. ఇంకొక పక్క మరి దేవుని యొక్క సందేశాలు యూదులకు మరి అందించాలి, కానీ వారేమో వినని పరిస్థితి. ఇలాంటి ఒడిదొడుకుల మధ్యలో కూడా ఆయన ఎప్పుడు కూడా దేవుని పట్ల అవిధేయతగా ప్రవర్తించలేదు. చెరలో ఉన్నను, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, దేవునికి ఆయన నమ్మకంగా ఉన్నాడు. దేవుని మాటకు ఆయన లోబడి జీవించాడు. ఏ కష్టం, ఏ బాధ కూడా ఆయనను దేవుని పరిచర్య చేయకుండా, దేవుని యొక్క సందేశమును ప్రజలకు తెలియజేయకుండా ఆపలేదు. యేసు ప్రభువుల వారు కూడా మరి ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే కుటుంబంలో కూడా ఎదుర్కొన్నాడు. తన సొంత అన్నదమ్ములు ఆయనను నమ్మని పరిస్థితి అయినప్పటికీ మరి తండ్రి అయిన దేవుని మాటకు ఆయన లోబడి, తండ్రి అయిన దేవుని రక్షణ ప్రణాళికకు ఆయన విధేయత చూపి ఈ లోకంలో తను చేయవలసిన కార్యాన్ని మరి విజయవంతంగా ముగించాడు, మనకు రక్షణను అందించాడు.
మన జీవితాలలో యేసు ప్రభువుల వారిని వెంబడించే వారిగా, ఆయన విశ్వాసంగా మనకు కూడా మన విశ్వాస యాత్రలో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అది కుటుంబ జీవితంలో కావచ్చు, మరి పరిచర్యలో కావచ్చు, పని ప్లేస్లో కావచ్చు. అయినప్పటికీ మనము ఆయన మాటకు సంపూర్ణంగా విధేయత చూపినప్పుడు, మనము ఆయన యందు సంపూర్ణంగా నమ్మకం ఉంచినప్పుడు ఏ క్లిష్ట పరిస్థితి కూడా మనల్ని ఆపలేదు ఆయన మార్గంలో సాగిపోవుటను. కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితాలలో మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన యందు సంపూర్ణ నమ్మకం ఉంచుదాము, సంపూర్ణంగా లోబడదాము. ఆయన యొక్క బాటలో మనము విశ్వాసంతో సాగిపోదాము. హేస్కేల్ వలె మనము కూడా ముందుకు కదులుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన మా విశ్వాస జీవితంలో తండ్రి మేము ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ, సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ నీ యందు నమ్మకంగా ఉండటానికి ప్రభువా నీకు లోబడి సంపూర్ణంగా మా విశ్వాస జీవితంలో సాగిపోవటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.